ఫ్యాక్ట్ నెంబర్ 1. ఒక 16 సంవత్సరాల అమ్మాయి కొన్ని రోజుల నుండి కనిపించడం లేదు. తన పేరెంట్స్ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి అలసిపోయారు. అయితే ఒకరోజు రాత్రి ఒక వ్యక్తి బైక్ని రోడ్డు పక్కన ఆపి ఏదో చేసుకుంటున్నాడు. ఇప్పుడు అతనికి ఒక అమ్మాయి చేయి కారులో నుండి బయటకు కనిపించింది. తన వేళ్లతో ఏదో ఒక మూమెంట్ చేసింది. అది చూసి ఆ బైకర్ కాల్ చేశాడు. పోలీసులు వచ్చి ఆ పాపని కిడ్నాప్ చేసిన వాళ్ళని పట్టుకున్నారు. ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ బైకర్కి ఆ అమ్మాయి డేంజర్లో ఉన్న తన హ్యాండ్ మూవ్మెంట్తో చెప్పింది. అసలు అక్కడ ఏం జరిగింది అంటే ఆ టైంలో టిక్టాక్లో ఒక వీడియో వైరల్ అయింది. మీరు ఎప్పుడైనా ప్రమాదంలో ఉన్నప్పుడు ఈ హ్యాండ్ మూవ్మెంట్ చూపించండి అని అక్కడ పోలీసు వాళ్ళు చెప్పారు. అయితే ఆ వీడియో చూసిన ఆ పాప ఆ మూమెంట్ని అక్కడ వాడింది. దాంతో అతను ఆ మూమెంట్ని గుర్తుపెట్టి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. ఫ్యాక్ట్ నెంబర్ 2. మీరు చాలాసార్లు బ్లడ్ టెస్ట్కి వెళ్ళే ఉంటారు. అయితే అప్పుడు మీరు గమనించారా ఏంటంటే బ్లడ్ శాంపిల్స్ని తీసేటప్పుడు ప్రతిసారి వేరు ఫింగర్స్కి కాకుండా ఒక ఉంగరపు వేలుకి మాత్రమే బ్లడ్ని తీస్తారు. కేవలం రింగ్ ఫింగర్కి మాత్రమే బ్లడ్ తీయడం వల్ల ఏంటి ఉపయోగం అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇలా ఎందుకు చేస్తారు అంటే మన రింగ్ ఫింగర్లో ఉండే నరం డైరెక్ట్గా హార్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది. అందుకనే హార్ట్ నుండి డైరెక్ట్గా బ్లడ్ తీసుకోవడానికి రింగ్ ఫింగర్కి మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి బ్లడ్ టెస్టింగ్ టైంలో రింగ్ ఫింగర్ దగ్గర నుండి మాత్రమే బ్లడ్ శాంపిల్స్ని తీసుకుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. పక్షులు, జంతువులు ఒక్కొక్క కాలం ప్రకారం ఒక్కో దగ్గర ఉండే అలవాటు ఉంటుంది. కాబట్టి కాలానికి తగ్గట్టు కొన్ని వేరు చోట్లకు వెళ్ళి వాటికి నచ్చిన వాతావరణంని సెలెక్ట్ చేసుకుని అక్కడ ఉంటాయి. ఇలా మెక్సికోలో ఒక అడవి ఉంది. అదేంటి అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం చలికాలంలో USA, కెనడా నుండి సీతాకోక చిలుకలు ఇలా వచ్చి జీవిస్తాయి. ఈ టైంలో ఈ అడవి మొత్తం ఇలా బటర్ఫ్లైస్తో నిండి ఉంటుంది. ఈ టైంలో ఆ అడవిలోకి ఎవరికి ఎలో లేదు. ఈ చిలుకలు ఆ ఒక్క కాలంలోనే ఉంటాయి కాబట్టి కావలసిన ప్లేస్ వాటికి ఇవ్వాలి అని అక్కడ వాళ్ళు ఆ రూల్ని పెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. నెయిల్ కట్టర్ ఎప్పుడైనా బాగా గమనించారా? దానికి కొన్ని రకాల ఎక్స్ట్రా పనులు చేసే థింగ్స్ ఉంటాయి. అంటే ఇలాంటివి. అందులో ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. దానివల్ల ఉపయోగం ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది మనలో చాలామందికి తెలియకపోవచ్చు. చాలామంది దాన్ని గోర్లలో ఉన్న మట్టిని తీసుకోవడానికి అని అనుకుంటారు. దాని అసలు పర్పస్ ఏంటంటే కూల్ డ్రింక్స్ క్యాప్ని ఓపెన్ చేయడానికి యూస్ అవుతుంది. అవును, దీన్ని డ్రింక్స్ క్యాప్ని ఓపెన్ చేయడానికి దీన్ని నెయిల్ కట్టర్లో ఇస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మన ఇంటిపై ఉండే డిష్ టీవీ యాంటీనాస్ అన్నీ సౌత్ ఈస్ట్ సైడ్కి తిరిగి ఉంటాయి. అవి అసలు అటువైపే తిరిగి ఎందుకు ఉంటాయి అంటే మనం వాడే ప్రతి డిష్ నెట్వర్క్ శాటిలైట్ ద్వారానే పనిచేస్తుంది. అయితే ఇస్రో యొక్క రూల్కి ప్రతి టెలికాం కంపెనీ లోబడి ఉంటాయి. ఇస్రో రూల్ ప్రకారం ప్రతి టెలికాం కంపెనీకి సంబంధించిన శాటిలైట్స్ అన్నీ కూడా సౌత్ ఈస్ట్ వైపే ఉంటాయి. కాబట్టి మన టీవీ డిష్ యాంటీనాస్ కూడా సౌత్ ఈస్ట్ సైడ్కే తిరిగి ఉంటాయి. అలాగే నార్మల్ డిష్ కర్వ్డ్ షేప్ బౌల్ అండ్ ఒక ఫేడర్ని కలిగి ఉంటుంది. శాటిలైట్ నుండి వచ్చే సిగ్నల్స్ ఈ కర్వ్డ్ షేప్లో ఉన్న డిష్కి తగిలి ఫేడర్ పైన రిఫ్లెక్ట్ అవుతాయి. అది కూడా నారో బీమ్ లాగా సిగ్నల్స్ని ఫోకస్ చేస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. See you on the next video.